హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో చేసిన బృందావనం పూజను మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి. నాకు ఇలాంటి డెకరేషన్ పూజలు అంటే తులసి పూజ, వరమహాలక్ష్మి వ్రతం, గణపతి పూజ ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇలాంటి ఛాన్స్లను అస్సలు మిస్ చేసుకోను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుండదని చెప్పలేదండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకే తెలుస్తుంది కదా, అందుకని చెప్పట్లేదు. లేదు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేట్లయితే కామెంట్ చేయండి, తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. ఈ తులసి మొక్క బాగా రావాలంటే మొక్కలకు నీళ్లు లిమిట్గా వేయండి. తర్వాత మొక్కలను నీడ, ఎండ, వాన, వెలుతురు పడే చోటు పెట్టండి. మొక్కలను అప్పుడప్పుడు పైన పెరిగిన సీడ్స్లను కట్ చేస్తూ ఉండండి. అప్పుడు తులసి మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఈ తులసి పూజను సాయంకాలం చేయాలని సగం వీడియో పొద్దున్న, సగం వీడియో సాయంకాలం చేశానండి. చూడండి, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే ఇంతకు ముందు వచ్చిన వీడియో పొద్దున చేసింది, ఇప్పుడు వస్తున్నది సాయంత్రందండి. సాయంకాలం వీడియోలో లైటింగ్ తక్కువ ఉన్నందుకు కొంచెం వీడియోలో ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో విశేషాలు. మీరు కూడా ఈ తులసి పూజను నాలా కాకుండా నాకంటే ఇంకా చాలా చాలా బాగా చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇలా ఎండ్ చేస్తున్నానండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.